ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎన్టీఆర్ స్పీడ్ మామూలుగా లేదు. నెలకు కొత్త సినిమా కమిట్ అవుతున్నాడు. కొన్ని లీక్స్ ఇస్తున్నాడు, మరికొన్ని అనౌన్స్ చేస్తున్నాడు. ఒకసారి దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ అంటాడు, మరోసారి జైలర్ డైరెక్టర్ తో మూవీ అంటాడు, ఇంకోవైపు త్రివిక్రమ్ తో పౌరాణికం అంటున్నాడు. ఇప్పుడు కాంతారా 3. ఇంతకీ టైగర్ ఎన్ని మూవీస్ చేస్తున్నాడు? ఓసారి చెక్ చేద్దాం పదండి. ఎన్టీఆర్ కెరీర్ ను RRR కు ముందు, ఆ తర్వాత అని డివైడ్ చేయాల్సి ఉంటుంది. రాజమౌళి చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు ఎన్టీఆర్. వన్స్ ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత మాత్రం ఇక ఆగేదేలే అంటున్నాడు. మరే పాన్ ఇండియా హీరో చేయని పాత్రలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే వార్ 2 రిలీజ్ కు రెడీ అయింది. ఇక ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే మూవీ సెట్స్ పై ఉంది. ఈ చిత్రాల తర్వాత కొరటాల శివ మేకింగ్ లో దేవర సీక్వెల్ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ తో మూవీ ఉండనుంది. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 తెరకెక్కిస్తున్నాడు. వీటితో పాటే కాస్త అటు ఇటు అంటే వచ్చే ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే పౌరాణికం పట్టాలెక్కనుంది. బాలీవుడ్ లో రణ్బీర్ నటిస్తున్న రామాయణం బడ్జెట్ కంటే బిగ్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుందట. యంగ్ టైగర్ కుమారస్వామిగా నటిస్తాడని బాగా ప్రచారం సాగుతోంది. రీసెంట్ గానే ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కేగా నటించేందుకు డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు వీటితో పాటు కాంతారా 3 ప్రాజెక్ట్ బయటకొచ్చింది. ఇన్ని చిత్రాలు, ఇంత ప్లానింగ్, ఇన్ని సీక్వెల్స్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్పుడూ చూడలేదు అభిమానులు.